వెల్కమ్ టు జ్ఞానప్రసూన అంబాసిడర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో స్వంత సంబంధాలలో వివాహం చేసుకునే యోగం ఎవరికి ఉంటుంది అనే అంశం. సహజంగానే వివాహాన్ని గురించి అడిగేప్పుడు వరుడు లేదా వధువు ఏ సైడ్ నుండి వస్తారు, స్వంత సంబంధాలలోనా లేదా దూరపు సంబంధమా అని అడుగుతుంటారు. సంబంధ బాంధవ్యాలలో, రక్త సంబంధాలలో వివాహం చేసుకుంటే ఆరోగ్యమైన సంతానం ఉండదు అని, సైంటిఫిక్గానే ఆ పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, ఆటిజం జెనెటిక్ లోపాలు ఉన్న పిల్లలు పుడతారని, సంబంధాలలో వివాహం చేసుకోవడం చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. అయితే జాతకంలో కొన్ని గ్రహ వ్యవస్థల ఆధారంగా మీరు రక్త సంబంధంలో వివాహం చేసుకున్నా బాగుండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే సంబంధాలలోనే వివాహం చేసుకోవాలి, అన్య దూర సంబంధాలు చేసుకోకూడదనే రూల్స్ ఏవీ లేవు. ఇక సంబంధ బాంధవ్యాలలో వివాహానికి సంబంధించిన గ్రహ నియమాలు ఏవి అంటే, ముఖ్యంగా మీ లగ్నానికి సప్తమాధిపతి 4వ స్థానంలోనో 5వ స్థానంలోనో 9వ స్థానంలోనూ ఉంటే సన్నిహిత సంబంధాలలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో 4వ స్థానం అంటే దాయాది వర్గం ద్వారా సంబంధ బాంధవ్యాల నుండి అని అర్థం. 5వ స్థానం అంటే పూర్వీక సంబంధ బాంధవ్యాల ద్వారా అని. 9వ స్థానం అంటే పితృవర్గ సంబంధాల ద్వారా వివాహ బంధం ఏర్పడుతుందని అర్థం. ఇక కాలచక్రంలోని బుధుడి ఉచ్చస్థానం అయిన కన్యారాశిలో అమరే గ్రహాలు, ముఖ్యంగా సప్తమాధిపతి అని పేర్కొనబడే గ్రహం కన్యలో ఉంటే ఆటోమేటిక్గా మేనమామ కూతురిని లేదా కొడుకుని వివాహం చేసుకునే విధి ఉంది. అదేవిధంగా మీ లగ్నానికి 7వ స్థానంలో బుధుడో గురువో బలమైన స్థితిలో ఉంటే మీరు సంబంధ బాంధవ్యాలలో వివాహం చేసుకునే అర్హత కలిగి ఉంటారు. ఉదాహరణకు ఒక కర్కాటక లగ్న జాతకం 7వ స్థానంలో బుధుడు అతి మిత్ర స్థానం అనే స్థితిలో ఉన్నారు. స్వంత సంబంధంలో అంటే మేనమామ ఇంట్లో వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుందని అర్థం. అదేవిధంగా ఒక కుంభ లగ్నం 2వ స్థానాధిపతి గురువు 7వ స్థానంలో ఉన్నారు, కూడా సప్తమాధిపతి రవి ఉన్నారంటే ఇది కూడా మేనత్త మేనమామ ఇంట్లో వివాహ బంధం ఏర్పడుతుందని తీసుకోవచ్చు. అయితే ఇది తప్పనిసరి కాదు. మేనరికంలో వివాహం చేసుకుంటే సంతానానికి జన్యుపరమైన సమస్యలు ఏర్పడతాయనే అపోహల వల్ల ఇప్పుడు ఇవి తగ్గిపోయాయి. ఎక్కడో గ్రామాలలో జరుగుతున్నాయి తప్పితే సిటీస్లో ఇవి లేవు. అయినా కూడా గ్రహరీత్యా సప్తమాధిపతి 4, 5 మరియు 9వ స్థానంలో ఉన్నారంటే సంబంధ బాంధవ్యాలలో వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాక 7వ స్థానంలో బుధుడు గురువు అధిక బలంతో ఉన్నా కూడా సంబంధ బాంధవ్యాలలో వివాహం జరిగే అవకాశాలు అధికంగా ఏర్పడతాయి. ఇంకా కన్యలో సప్తమాధిపతి అధిక బలంతో ఉన్న సంబంధాలలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. బుధుడితో సప్తమాధిపతికి సంబంధం ఏర్పడినప్పుడు మేనమామ మేనత్తగారి సంబంధాల ద్వారా వివాహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే అవి చేసుకోవచ్చా వద్దా అనేది మీ స్వంత ఆలోచన ద్వారా నిర్ణయించబడుతుంది. మీరు ఇక్కడ ఇది చెయ్యగలరు అన్నా మనం దాన్ని బ్రేక్ చేస్తాము. ఒకానొక కాలంలో 10 మంది నుండి 15 మంది పిల్లలు ఉండేవారు. కుటుంబ కట్టుబాట్లు ఉండేటివి కావు. మీ తాతగారికి ఎంతమంది పిల్లలు, మీ తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు, మీరు భవిష్యత్తులో ఎంతమందిని కంటారు, ఇలా ఒక వ్యక్తి తనకు తగిన విధంగా కొన్ని విషయాలను మార్చగలడు. ఉదాహరణకు ఈరోజు ఇప్పుడున్న కాలంలో 5 పిల్లలున్న ఎన్ని కుటుంబాలని మనం చూసాము? లేదు కదా. అదేవిధంగా సంబంధాలలో వివాహం చేసుకోవడం కూడా
తగ్గిపోతుంది. అయితే గ్రహాలు మనకు ఇలా కొన్ని విధులను ఏర్పరచుతాయి. ఇప్పుడు ఒక మేష లగ్న జాతకులకు సప్తమాధిపతి శుక్రుడు, ఈ శుక్రుడు 4వ స్థానమైన కర్కాటకంలోనో, 5వ స్థానమైన సింహంలోనో, 9వ స్థానమైన ధనుస్సులోనో ఉన్నారంటే వీళ్లకు స్వంత బంధాలలో వివాహం చేసుకునే అవకాశాలు ఉంటాయని అర్థం. దానికోసం చేసుకునే తీరాలని రూల్ లేదు. ఇప్పటికీ గ్రామాలలో దగ్గరి సంబంధాలలో వరుడు ఉన్నప్పుడు ఇతర సంబంధాల కోసం వెతకరు. సహజంగానే బుధుడు, గురువు, మేనత్త, మేనమామ సంబంధాలను సూచించే గ్రహాలు. 4వ స్థానం దాయాది వర్గ సంబంధాలను, 9వ స్థానం పితృవర్గ సంబంధాలను, 5వ స్థానం రెండింటికి కామన్ సంబంధాలలో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయని సూచించే స్థానం. కొన్ని సమయాలలో సప్తమాధిపతి 3వ స్థానంలోనో 11వ స్థానంలోనో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అన్న తమ్ములు వివాహం చేసుకున్న కుటుంబంలోనే వీళ్ల వివాహం జరుగుతుందని అర్థం. అయితే ఇప్పుడు స్వంత సంబంధాలలో వివాహం వద్దు, బయట సంబంధంలోనే వివాహం చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నవాళ్ళు 90% ఉన్నారు. దాన్ని దాటి రక్త సంబంధాలలో వివాహం చేసుకోవాలని 10% వాళ్లకు నిశ్చయంగా మీ లగ్నానికి సప్తమాధిపతి 4వ స్థానం లేదా 5వ స్థానం లేదా 9వ స్థానంలో ఉంటే మీరు స్వంత సంబంధాలలోనే వివాహం చేసుకోవచ్చు. బుధుడితో కలిసి ఉంటే మేనమామ సంబంధాలలో వివాహం చేసుకోవచ్చు. గురువుతో కలిసి ఉంటే మేనత్త సంబంధాలలో వివాహం చేసుకోవచ్చు. సో ఇలాంటి గ్రహ వ్యవస్థ ఉన్నా ఇలాగే జరిగి తీరాలన్న నియమం లేదు. ఇవి చేసుకోవచ్చా వద్దా అనేది మీ స్వంత ఆలోచనలను బట్టి నిర్ణయించబడుతుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.